వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్యమతస్థులకి ఒక మంచి పోస్ట్ ఇవ్వటం అది ఇంకా అది తెలిసినా కూడా ఇంకోటి చూడండి, వాడు ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. అది తెలిసినా కూడా రియాక్ట్ కాకపోవటం ఉందే, ఇది ఇంకా ప్రమాదం స్వామి అంటున్నా. తప్పు ప్రభుత్వాలది కాదు, రియాక్ట్ అయి చంపేసే అంత. ఫైట్ ఫర్ ది అన్నాడు, చంపేయి అన్నాడు. ఎక్కడన్నాడు తెలుసా అండి? హత్వైతాం ఆతతాయినః అన్నాడు అర్జునుడు. ఆతతాయి అంటే మనం తెలుగులో ఆకతాయి అని పిలుస్తాం చూడండి, వాడు ఆకతాయి పనులు చేస్తున్నాడు అని. దాని అసలు రూపం ఆతతాయి. ఆతతాయి అంటే అది సంస్కృత పదం. దాని అర్థం ఏమిటంటే అతి దుర్మార్గుడికి ఆతతాయి అని పేరు. అతి దుర్మార్గుడు, క్రూరమైన దుర్మార్గుడు. ఎవరట దుర్మార్గులు అంటే వాడు ఆ లిస్టు చెప్పాడు వేదవ్యాసుడు. ఎవరంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహర్తాచ షడేతే ఆతతాయిన. ఒక ఆరుగురిని ఆతతాయిలంటారు అన్నాడు. ఎవరా ఆరుగురు అంటే అగ్నిదహ అంటే ఇళ్ళకి నిప్పంటించేవాడు, ఇళ్ళకి ప్రాపర్టీస్కి. తెల్లవారితే కుప్ప నూరుస్తామనగా నైట్కి నైట్ కుప్పలకి మంటలు పెట్టేస్తారు చూడండి, ఊళ్ళలో జరుగుతుంటాయి. అవును, పరమ కిరాతకులు అనమాట. సో అగ్నిదహ ఇళ్ళకి నిప్పంటించేవాళ్ళు, ఇట్లా నిప్పంటించి చంపేసేవాళ్ళు, సర్వనాశం చేయడానికి పూనుకునేవాళ్ళు. గరదశ్చైవ, గరళం అంటే విషం, అన్నంలో విషం కలిపేవాళ్ళు, స్లో పాయిజన్ ఇచ్చి చంపేసేవాళ్ళు. అంటే హత్యకే రకరకాల ప్లానింగ్స్ అనమాట ఇవన్నీ. శస్త్రపాణి అంటే మారణాయుధాలు ధరించి ఇతరులను చంపడానికి మారణాయుధాలు ధరించి తిరిగేవాళ్ళు. ధనాపహ అంటే ఇతరుల ధనాల్ని దొంగిలించేవాళ్ళు. తెల్లవారితే వాడు కూతురు పెళ్లి చేయడం కోసం బీరోలో దాచుకున్నాడు ₹1,00,000. పాపం రిటైర్ అయిపోయిన ఒక హెడ్ మాస్టర్ ₹1,00,000. దాంతో వాడికి సంబంధం లేదు, దొంగకి. వాడు ₹1,00,000 కాజేశాడు. నెక్స్ట్ డే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వాడికి సంబంధం లేదు. ఎవడు నాశనం అయిపోయినా పర్లేదు, ముందు ₹1,00,000 కాజేయాలి అనేవాడు ఉంటాడు చూడండి. పరమ నీచమైన కిరాతకులు అంటారు వీళ్ళని. దీని రిపర్కేషన్స్ ఎలా ఉంటాయో ఆలోచించకుండా వాడు ఎలా అయినా వాడు ఏమనుకుంటే అది చేసేస్తాడు. వీడు పరమ దుర్మార్గులు. వాక్కు కూడా అలాంటిదే స్వామి. మీ ఛానల్స్లో టీవీల్లో కూడా నా ఇష్టం అనుకుంటూ మాట్లాడేస్తుంటారు చూడండి, నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు చూడండి. వాక్ స్వాతంత్రం, దాని స్వేచ్ఛ అన్నారు, దాని స్వాతంత్రం అనుకుంటూ. స్వాతంత్రం అనే పదం కూడా అర్థం, నీచులకి స్వాతంత్రం అనే పదం. ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల వీటిని అవిద్య అంటారు స్వామి. ఏమనుకుంటే అది చేయడానికి లేవు. ప్రతి దానికి ఒక సెన్సార్ ఉంది. సినిమాకి సెన్సార్ ఉంది, ఇంట్లో అమ్మ నాన్న మనకి సెన్సార్ నో అంటాడు నాన్న. మనం ఆఫ్టర్ ఆల్ పెంచే కుక్కని కూడా, కుక్క మీదకి రాబోతుంది కో నో, రాజు టామీ నో, గో దేర్, సిట్ దేర్ అంటున్నాను చూడండి. దానికో సెన్సార్, దానికో నియమం విధించాం. రోడ్ల మీదకి వచ్చాం, ఎటు పడితే మీరు డ్రైవ్ చేయడానికి వీల్లేదు. అక్కడ సెన్సార్ ఉంది, పోలీసు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ముందుకు వెళ్ళి పోలీసు లేకపోయినా కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్. వెళితే మీ ఇంటికి టికెట్ వస్తుంది, క్రాస్ అయ్యి వెళితే. సెన్సార్ లేదు. నారాయణ రెడ్డి గారు అంటారు గొప్ప మాట, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు. దేశానికి ఒక సెన్సార్ ఉంది, అదేమిటంటే ఎల్లలు. అది దాటి వెళ్ళడానికి వీల్లేదు, వాడు అరెస్ట్ చేస్తాడు. ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు, ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు. బాధలు లేనిదెవరికి ఏదో ఒక రూపంలో. ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు, ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు అన్నట్టు. ప్రతిదానికి ఏదో ఒక సెన్సార్. నేనే అనుకోవడానికి వీలేదు. లాగి లంపగా కొడుతుంది ప్రకృతి. నేను అని అహంకరించాడు. ప్రకృతిని ఇష్టం వచ్చినట్టుగా వాడు మిస్యూజ్ చేసుకోవడం మొదలెట్టాడు. అంతే, జస్ట్ ఒక్కసారి ఇలా అంటుంది, దాని పేరే సునామీ అని మీరు పేరు పెట్టారు. ఫినిష్, వెళ్ళిపోయింది ఆ పార్ట్ అంతా. ఎన్ని సముద్ర గర్భంలో ఎన్ని దేశాలు లేవండి ఇవాళ తవ్వుతుంటే. మన ద్వారక అలాంటిది కదా. ప్రకృతిలో ఏది ఉండదు. నేనేమంటానంటే ఈ హత్వైతాం ఆతతాయినహలో అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రధారాపహర్తాచ. క్షేత్రం అంటే భూములు దొంగతనం చేసేవాళ్ళు. ఇవాళ కబ్జాలు ఎవరైతే చేస్తున్నారో చంపేయి. ఎందుకంటే అసలు ఎంత దారుణం అండి. అవతలవాడే ప్రాపర్టీ నీది అని అనుకోవడం అన్నది ఎంత దారుణం అండి. అనుకోవడమే వాడికి మరణదండన విధించడానికి వాడికున్న అర్హత. నువ్వు అనుకున్నావు అంటే చంపేయటం అంతే. దారుణం కదా అది. నీది మాత్రమే నీది. నీదంటే ఏమిటి? నువ్వు ఏదైతే కష్టపడి సంపాదించుకుంటున్నావో, ఏదైతే ధర్మ మార్గంలో సంపాదిస్తున్నావో అది మాత్రమే నీది. అది 10,000 వస్తుంది, సో వాట్. ఇంకోటి ఎవరికో 25 లక్షలు వచ్చినాయి, వాడా నీకు ఆదర్శం? అక్రమ మార్గంలో వెళుతూ సంపాదించేవాడు నీకు ఆదర్శమా?
నేను ఇంజనీర్గా చెప్తుంటాను. అట్లా ఇష్టం వచ్చినట్టు సంపాదించేస్తున్నావు అనుకో, ఇంట్లో తెగ దాచేసుకున్నావు, దోచేసావు, ఇప్పుడు దాచేసావు. ఒక నెక్స్ట్ డే ఏసీబీ దాడి చేసింది, నిన్నే అక్కడ కూర్చోబెట్టింది. ధైర్యంగా అలా కాలు ఊపి కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేదే, తల వంచు కూర్చున్నావేంటి? నీ ప్రాపర్టీ అంతా వాడు నీకు కాజేసిందంతా నీ ముందే నట్టింట్లో కూర్చుని లెక్కేస్తుంటే, మిషన్లు పెట్టుకుని లెక్కేస్తుంటే తలంచుకున్నావేమిటిరా? ఏమైపోయింది? నీ అభిమానం ఏమైపోయింది? నీ జ్ఞానం ఏమైపోయింది? నీ సంస్కారం ఏమైపోయింది? నీ పరువు ఏమైపోయింది? ఇక్కడ ఈ దీంట్లో ఒక రకంగా కొండందవి ఎలుకను పట్టారని కొంతమంది అంటూ ఉన్నారు. ఎందుకంటే అసలు మెయిన్ తలకాయలు ఎక్కడ ఉన్నాయి? ఇది అంతటికి అవన్నీ వస్తాయండి. తలకాయలు అవన్నీ ముందుకు వస్తాయి, అవన్నీ వస్తాయి, అవన్నీ తేల్తాయి. వీటిని నేనేమంటానంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిశోధన ఏదైతే ఉందో ఇది త్వరితగతిన, లేకపోతే ఇది ఫాస్ట్గా జరగట్లేదు, జరగాల్సినంతగా జరగట్లేదు. చాలా తీవ్రంగా రియాక్ట్ కావాల్సినంతగా రియాక్ట్ కావట్లేదు ప్రభుత్వాలు అని అనిపిస్తున్నాయి స్వామి. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు. అసలు హిందువుల్లో కూడా లేదు. హిందువుల నేను అదే చెప్పేది, నా పెయిన్ అంతా ఇదే. హిందువుల మీరు హిందువుల్లో చైతన్యం, అసలు భగవద్గీత మీరు 2వ అధ్యాయం ప్రారంభంలోనే కృష్ణుడు అర్జునుడితో మాట్లాడింది మొదటి అధ్యాయంలో ఒక్క లైన్ మాట్లాడతాడు. అసలు ఉపదేశం పేరుతో అర్జునుడిని లాకి లెంపకాయ కొట్టినట్టు, చరిచినట్టు అరిచి ఒక విషయం మాట్లాడతాడు. దాంతో భగవద్గీత ప్రారంభమవుతుంది, భగవంతుడి గీత ప్రారంభమవుతుంది. ముందు ఉన్న అర్జున విషాద యోగం అంతా, అర్జునుడి ఏడిపే అంతా మనకు కనిపిస్తుంది. దానికి రియాక్షను, కృష్ణుడి రియాక్షను, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపచేయు ఓ అర్జునుడా. ఏ వదిలిపెట్టమన్నాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీచమైన మనోదౌర్బల్యమును వీడి, సకాలంలో దేనికైతే నువ్వు రియాక్ట్ కావాల్సి ఉండి రియాక్ట్ కావటం లేదు, అంతకంటే దేశద్రోహం, ఆత్మద్రోహం ఇంకొకటి ఉండదు. ఇక్కడే నిర్వీర్యుడు అయిపోయి కృష్ణుడు మాట్లాడిన మాట నపుంసకుడా, కొజ్జావాడా అన్నట్టుగా మాట్లాడాడు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన మొదటి మాట క్లైబ్యం అంటే క్లీబత్వం. క్లీబత్వం అంటే నపుంసకత్వం. ఒక 7 అజ్ఞాతవాసం పేరుతో బృహణుల క్యారెక్టర్ వేసావే, ఇంకా ఆ క్యారెక్టర్ నుంచి దిగినట్లేవు నువ్వు, లే అన్నాడు. ఎవరినైతే శత్రు సైన్యం అంతా చూసి వీడొచ్చాడురా మన పని అయిపోయింది అని డీలా పడిపోతారో వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళి నా పని అయిపోయిందని నువ్వు అనుకోవడం ఏమిటి? ఎంత బలం ఉందో తెలుసా నీకు? ఈ విషమ సమయంలో నిన్నెట్లా ఆవరించింది ఈ మానసిక దుర్బలత్వం. వదిలిపెట్టు, లే. ఎందుకు లేవాలో తెలుసా? నీ వెనకాల నేనున్నా నాన్న అన్నాడు, మళ్ళీ కౌలించుకుని దగ్గర తీసుకుని. హిందువుల్లో ఈ చైతన్యం రానంత వరకు నేను అదే అంటున్నాను, నా మెయిన్ అండర్లైనింగ్. నేను దీన్ని వివరించడానికి చెప్తున్నాను కానీ ఏకవాక్యంలో హిందువులు నిర్వీర్యంగా ఉన్నంతకాలం, ఈ నపుంసకత్వంతో ఉన్నంతకాలం హిందూయిజం ఇలాగే ఉంటుంది. అక్కడొకడు రియాక్ట్ అయితే ఏముందండి?